హాయ్ నమస్తే. నేను మీ వెంకటరెడ్డి, డైరెక్టర్ డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ, డ్రీమ్ జూనియర్ కాలేజ్. సో సో డ్రీమ్లో ఎందుకు జాయిన్ కావాలి అంటే 2006 ఎస్టాబ్లిష్డ్ అండి. నాటి విజయవాడ నుండి నేటి కరీంనగర్ వరకు. సో 2006 ఎస్టాబ్లిష్డ్. సో డిఫెన్స్ అకాడమీ సో అనేక జాబ్స్ సాధించి సో కొన్ని సందర్భాల్లో కోవిడ్ టైంలో జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి 2021 ఎస్టాబ్లిష్ చేసినాక కూడా అనేక మంది విద్యార్థులకు అన్ని కోర్సులను కూడా మంచి మార్క్స్ సాధించి వాళ్లకు మంచి ఉద్యోగాలు సాధింపజేసిన అకాడమీ మన డ్రీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వెంకటరెడ్డి, నేను డైరెక్టర్ డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ, డ్రీమ్ జూనియర్ కాలేజ్. సో ఇంతవరకు మనం సాధించిన జాబ్స్ ఏంటంటే 1700 మంది విద్యార్థులని ఉద్యోగాలుగా సాధింపజేసిన అకాడమీ మనది. రెండో పాయింట్ ఏంటి, డ్రీమ్లో ఎందుకు జాయిన్ కావాలి అంటే డ్రీమ్లో జాయిన్ కావడం వల్ల ఏంటంటే సింగిల్ ప్లాట్ఫామ్ మీద, ఒకే ప్లాట్ఫామ్ మీద మీకు 2 అవకాశాలు వస్తాయి. సో ఎట్లా అంటే మనకు 10th అయిపోయిన పిల్లలు మా దగ్గర ఇమీడియట్లీ ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ అవుతే మీకు ఇంటర్మీడియట్ అకాడమిక్స్తో పాటు కాంపిటేటివ్ అనేది మేము యాడ్ చేయడం జరుగుతుంది. ఆ కాంపిటేటివ్ సిలబస్ని ఎలా యాడ్ చేస్తామంటే 2 years ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు అడిషనల్గా మేము రేపు మీరు ఫ్యూచర్లో ఇంటర్ తర్వాత లేదా డిగ్రీ తర్వాత ఏదైనా గ్రూప్స్ జాబ్స్ రాసుకున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ జాబ్స్ రాసుకున్నా కూడా అందులో ఉండాల్సిన సిలబస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, జిఎస్, జీకే. సో ఈ 4 సబ్జెక్ట్స్ వచ్చేసి మేము వెరీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొంత సిలబస్, సెకండ్ ఇయర్లో కొంత సిలబస్. సో వెరీ ఫస్ట్ ఇయర్ నుంచే మేము ఈ కంటెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళు పిల్లల్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ అయిపోయే వరకు వీళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని కాంపిటేటివ్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఇంటర్ అయిపోగానే ఇమీడియట్లీ మేము జాబ్స్ అప్లై చేయడం లేదు. సో ఆ ఇమీడియట్లీ జాబ్స్ అప్లై చేయగానే మేము చెప్పిన ఈ అకాడమిక్స్తో పాటు కాంపిటేటివ్ కోచింగ్ అవుతుందో అప్పుడు మనకు చాలా ఉపయోగపడి తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అయిపోగానే ఇమీడియట్లీ ప్రతి బ్యాచ్కి 30 to 40% రిజల్ట్ రావడం జరుగుతుంది. లేదా అది ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు. సో ఎక్కువ జాబ్స్ వచ్చేసి మనకు ఆర్మీలో జాబ్స్ వస్తాయండి. సో సెకండ్ వన్ వచ్చేసి నేవీలో వస్తాయి, థర్డ్ వన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో రావడం జరుగుతుంది. సో ఈ కాంపిటేటివ్ సిలబస్ మేము వెరీ ఫస్ట్ ఇయర్ నుంచే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళలో ఉన్న కొన్ని స్కిల్స్ అన్నీ కూడా, సో అడాప్టివిటీ టెస్ట్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మేము చిన్నగా వాళ్ళతో చేపించడం వల్ల వాళ్ళలోని భయం పోయేసేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఎలా అయితే ప్రిపేర్ అవుతాడో అదే రకంగా మేము ప్రిపరేషన్ చేయించడం వల్ల ఈ జాబ్స్ సాధించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని మేము ఎలా డిజైన్ చేశాము అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి, సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బేసిక్ కాంపిటేటివ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి ఎంసెట్, జేఈ మెయిన్స్తో పాటు ఎన్డీఏ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతూనే మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో ఎన్డీఏకి అపేర్ అవుతాము. సో నెక్స్ట్ ఎంసెట్ అప్లై చేస్తాం, జేఈ మెయిన్స్ కూడా అప్లై చేస్తాం. సో దానికి సంబంధించిన ట్రాక్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది. సో రిమైనింగ్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే మనకు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తాడు, ప్లస్ జేఈ మెయిన్స్ రాసుకుంటాడు. అలాగే వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్గా మనకు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఇవి ఎవ్రీ ఇయర్ ఇయర్లీ ట్వైస్ జాబ్స్ పడుతూ ఉంటాయి. సో పడినప్పుడల్లా మేము వీళ్ళకి అప్లై చేస్తాం కాబట్టి వీళ్ళకి అప్పటికి రెడీ టు గో క్వాలిఫై అంటే క్వాలిఫికేషన్ వస్తుంది, ప్లస్ ఏజ్ వస్తుంది కాబట్టి సో ఇమీడియట్లీ అప్లై చేయగానే వాళ్ళకు ఎగ్జామ్స్ రాపేయడం, అందులో వాళ్ళు చక్కగా ఎగ్జామ్ రాయడం, మెరిట్ రావడం, పాస్ అవ్వడం, సర్వీస్లోకి వెళ్ళిపోవడం. ఇది చాలా సింపుల్గా అండి. సో వీలైనంత వరకు సో మన డ్రీమ్ని చూస్ చేసుకోండి. ది బెస్ట్ ప్లాట్ఫామ్, ఒకే ప్లాట్ఫామ్ మీద డ్యూయల్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్, కానిస్టేబుల్ కానీ, రైల్వే జాబ్స్ కానీ, రెవెన్యూ కానీ, సో ఎస్ఎస్సి కానీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ కానీ, సో డిఫెన్స్ సెక్టర్ ఏదైనా కావచ్చు. సో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు మా దగ్గరికి వస్తే ఓకేనా, మీకు జాబ్ వచ్చేంత వరకు మేము 100% కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లై కూడా మేమే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా మేమే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మీరు డ్రీమ్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీకు గవర్నమెంట్ జాబ్ అనే మీ కళ ఉంటే మీరు డ్రీమ్ని చూస్ చేసుకోండి, మీ కళని నిజం చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు 86885611. సో మన క్యాంపస్ వచ్చేసి కరీంనగర్లో పోర్ట్ సర్కిల్ వావిలాలపల్లిలో ఉంటుందండి. రెనే హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది ఫస్ట్ ఇయర్ క్యాంపస్. ఇక్కడ సెకండ్ ఇయర్ వచ్చేసి నగ్నూరు దగ్గర ఉంటుంది, ఎస్పీఆర్ స్కూల్ దగ్గర. సో డిఫెన్స్ క్యాంపస్ వచ్చేసి మనకు రేగుర్తిలో ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయండి. 100% మీకు ఫోన్లో కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ అవకాశం అనేది మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, వృధా చేసుకోకుండా ఆలోచించి సో నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.